నాకు చెట్లు పెంచడం చాలా ఇష్టం. ఇది మనీ ప్లాంట్, ఇది మల్లె తీగ, ఇవి బంతి పూలు, అన్ని చెట్లు ఉంటాయి నా దగ్గర. మన పిల్లల్లాగా వీటిని పెంచుతా. నేనైతే నా పిల్లల్లాగా పెంచుకుంటున్నా. ఇవన్నీ చెట్లే. ఇది జామ చెట్టు ఉండే పెద్దది, అన్ని కోతులు వస్తాయి మా దగ్గర, అందుకే కొట్టేసిన జామ చెట్టు. కోతులు 24 గంటలు మా ఇంట్లోనే ఉంటున్నాయి, అందుకని ఆ చెట్టు కొట్టేసిన. ఇవన్నీ చెట్లు పూల చెట్లే ఎక్కువ పెడుతున్నా, ఎందుకంటే ఏ చెట్లు పెట్టినా కూరగాయలు తిననీయట్లేవు, ఏది తిననీయట్లేవు, అందుకని పెట్టట్లేదు. ఈ చెట్లు అంటే చాలా ఇష్టం. ఈ అంజీర చెట్టు చూడండి ఎట్లా వంచేసినాయో, మొత్తం పండ్లు కాయలు ఉన్నాయి కానీ తిననీయవు, ఈ పచ్చి కాయనే కొరికేసినాయి. అందుకే పూల చెట్లు పెడుతున్నా కానీ వేరే చెట్లు ఏం పెట్టట్లే. ఈ చెట్లలాగా మన పిల్లల్లాగా ఈ చెట్లను పెంచుకోవాలి. మన పిల్లలు మోసం చేస్తారు కానీ పెళ్ళిళ్ళు అయినాక ఈ చెట్లు మనల్ని మోసం చేయవు. ఈ పూల చెట్లన్నీ పెంచుకుంటున్నా నేను, నా పిల్లల్లాగా వీటిని పెంచుకుంటున్నా. నాకు ఈ చెట్లు అంటే చాలా ఇష్టం. అది మామిడి చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇది గోరాకు చెట్టు, ఇది మందారం, ఎల్లో మందారం, అది కూడా జామ చెట్టే, ఇది కూడా జామ చెట్టు, ఇది నిమ్మ చెట్టు. దీంట్లో తాంబేళ్ళు పెంచుతున్నా. లోపల ఉన్నాయి, 2 ఉండే, ఒకటి ఎటో వెళ్ళిపోయింది, ఒకటి ఉంది. వంకాయ చెట్లు పెట్టినా కానీ ఉంచట్లేవు కోతులు. చిన్న చిన్న పిందెలు ఉండగానే తెంపి పారేస్తాయి, అందుకే పెంచట్లే. ఇది కొంచెం కలర్ వేరుంటుంది మందారం. మన పిల్లల్లాగా వీటిని పెంచుకోవాలి. మన పిల్లలు వాళ్ళకి రెక్కలు వచ్చినాక మనల్ని మోసం చేసి ఎగిరిపోతారు, కానీ ఈ చెట్లు ఇవన్నీ ఎటు పోవు, మనతోటే ఉంటాయి, మనకు ఫ్రెష్గా గాలిని ఇస్తాయి. ఇది సీతాజడ చెట్టు అంటారు కదా, అది. ఇది మందారం, అక్కడి చెట్టు తెచ్చి ఇక్కడ పెట్టిన. కొంచెం ఇదంతా గడ్డి మొలిసింది, పీకాలే. అందుకే ఎప్పుడైనా ఈ చెట్లను పెంచుకోవాలి కానీ మన పిల్లల మీద మనం ఆశలు పెంచుకోవద్దు. చెట్లను పెంచుకోవాలి కానీ పిల్లల మీద ఆశలు పెంచొద్దు. ఇవాళ అన్నీ వాషింగ్ మిషన్ పెట్టి బట్టలన్నీ ఉతికేసిన. ఇది మల్లె తీగ. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇదొక మందార చెట్టు. నచ్చితే లైక్ చేయండి, చాలా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, నా ఛానల్ను కూడా. ఇది ఒక మందారం అన్న కదా, ఈ మందారం బాగుంటుంది. నా ఛానల్ను కూడా ఆదరించురి. చలో పనులు చేసుకుంటా. ఇక బట్టలన్నీ ఉతికి ఆరేసిన. హాయ్ ఫ్రెండ్స్, ఈ బట్టలన్నీ ఆరినాయి, ఇవన్నీ మడత పెట్టాలి. ఇక మంచిగా ఆరినాయి. బయట ఎండ లేదు, ఇప్పుడే కొంచెం వచ్చింది. చలికాలం కదా, అందుకే ఎక్కువ ఉండట్లేదు ఎండ. ఇవన్నీ మడత పెట్టి ఇంట్లో బీరువాలో పెట్టుకుంటా. అన్ని బట్టలు మడతేసిన. ఇది వర్క్ డ్రెస్, ఇవి కాటన్ డ్రెస్సులు వేస్తా నేను. ఇవి కాటన్ డ్రెస్సులు, ఈ పైదేమో వర్క్ డ్రెస్. ఇది కిందిది దుప్పటి, ఇది పాత డ్రెస్. ఇది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, చాలా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇట్లనే ఆదరించురి నా ఛానల్ కూడా. మళ్ళీ కలుద్దాం. చిన్న చిన్న వ్లాగ్స్ అయినా మినీ అవి వేస్తా రోజు. నచ్చితే లైక్ చేయండి, చాలా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ కలుస్తా, బాయ్.